ఆర్థిక ఇబ్బందులతో చదువును కొనసాగించలేని నిరుపేద విద్యార్థులకు తోడుగా నిలిచింది మానవ సేవే మాధవ సేవ గ్రూప్ సభ్యులు. ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేని ఇద్దరు పేద విద్యార్థులకు మానవ సేవే మాధవ సేవ గ్రూప్ అండగా నిలిచింది. మల్కాజ్గిరి ఇందిరా నెహ్రూ నగర్ కు చెందిన సంగీత కుమార్తె రిషిత, స్రవంతి కుమార్తె లాస్య సర్వోదయ పాఠశాలలో చదువుతున్నారు. కుటుంబ పరిస్థితులు బలహీనంగా ఉండడంతో వారి విద్యాభారం భరించడం తల్లులకు కష్టంగా మారింది. ఈ విషయాన్ని స్థానికులు పాఠశాల ఉపాధ్యాయులు గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు దృష్టికి తీసుకురాగా ఆయన గ్రూప్ సభ్యులకు వివరించారు. దీంతో స్పందించిన కుమ్మరి రాజు, రిషి కుమార్ రెడ్డి, ఉదారి లక్ష్మణ్, చిరంజీవి, బాలరాజ్, అబ్దుల్ కలాం, రాధిక, అహ్మద్ అలీఖాన్, అనిత, కృష్ణ, శ్రీధర్, పూర్ణారావు 13 మంది సభ్యులు కలిసి ఇద్దరు విద్యార్థినుల వార్షిక ఫీజుల కోసం 13,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుమ్మరి రాజు మాట్లాడుతూ విద్యార్థినుల చదువులు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేందుకు 10వ తరగతి వరకు అవసరమైన విద్యా ఖర్చులను మానవ సేవే మాధవ సేవ గ్రూప్ భరిస్తుందని ప్రకటించారు. పేదరికం కారణంగా ఏ చిన్నారి కూడా చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రూప్ సభ్యుల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల విద్యార్థినుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రషీద్, అనిత, రాధికతో పాటు పలువురు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.